సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూసిన కేవీ తెలుగుటెక్. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా ఉన్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే చేయండి. అండ్ దానికోసం అయితే ఒక వీడియో చేస్తున్నాం. ప్రతి సండే 6 PM అయితే మనం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి సంబంధించి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే మనకైతే కామెంట్ చేస్తారో వారి ప్రొఫైల్తో అయితే మీకు కామెంట్ విషయంలో దానికి సంబంధించిన ఆన్సరు లేదా దానికి సంబంధించిన వీడియో అయితే వీక్లీ 1 వీడియో అయితే చేస్తాను. అండ్ ఇప్పటివరకు అయితే మనము 3 ఎపిసోడ్లు అయితే అయిపోయినాయి. ఇది 4వ ఎపిసోడ్ అండ్ 4th వీక్ అంటే సండే రోజు ఒక కామెంట్ అయితే వచ్చింది. అదేంటంటే ఒక బ్రదర్ అయితే అడుగుతున్నాడు, క్రాంతి సముద్రాల అనే బ్రదర్ అయితే అడుగుతున్నాడు. ఇది సన్ డైరెక్ట్ సంబంధించిన విషయము. అనుకోకుండా సన్ డైరెక్ట్లో మలయాళం ప్యాకేజ్కి అనేది రీఛార్జ్ చేశాను. అది మన తెలుగులోకి అయితే చేయడానికి వస్తుందంటే బ్రదర్ అండ్ క్రాంతి బ్రదర్, మీకైతే ఖచ్చితంగా అయితే మీరు ఎప్పుడైతే రాంగ్ రీఛార్జ్ అయితే చేసుకున్నారో మనకి 24 hours టైం అయితే ఉంటుంది. లేదా మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ సన్ డైరెక్ట్ డిటిహెచ్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఆ కనెక్షన్కి ఇచ్చినప్పుడు మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, దాని నుండి కూడా మనం యాప్లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫస్ట్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇది చేంజ్ అంటే మీరు మలయాళం ప్యాకేజ్ అనేది చూజ్ చేసుకున్నారు. నాకు తెలిసినంత వరకు 100% అయితే మీరు ఫోన్పేల నుంచి చేసుకోవడం వల్ల మీరు మిస్టేక్ అయితే చేసుకున్నారని అనుకుంటున్నాను. లేదా గూగుల్ పే నుంచి. యాక్చువల్గా ఫోన్పేలలో మనం మాట్లాడుకున్నట్లయితే ప్లాన్స్ అయితే ఉంటాయి. ప్లాన్స్ సపరేట్గా అయితే ఉంటాయి. అండ్ దీంట్లో ఎటువంటి ప్లాట్ఫామ్ ఫీజు అనేది ఛార్జ్ అయితే చేయదు. కానీ మీరు ఇంకా వేరే ఏ ప్లాట్ఫామ్ నుంచి చేసారో మనకైతే తెలియదు కదా బ్రదర్. అయినా పర్వాలేదు, మీరు మలయాళం ప్యాకేజ్ తీసుకున్నా ఆ ప్యాకేజ్లో ఉన్న మీ యొక్క ప్లాన్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటే మీరు వేసిన రీఛార్జ్తో పాటు మీరు కాంటాక్ట్ అయితే కస్టమర్ కేర్కి అయితే ఇవ్వాలి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే మన సన్ డైరెక్ట్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్ అయితే 2 అయితే మెన్షన్ చేస్తాను. మీరు దాన్ని కాల్ చేసి కస్టమర్ కేర్కి కాల్ చేసి అయితే మేము ఇలా బై మిస్టేక్ అయితే కొన్ని మలయాళం ప్యాకేజ్ అయితే చూజ్ చేసుకొని రీఛార్జ్ అయితే చేసాం సార్, మాకైతే ఖచ్చితంగా అయితే మాకు తెలుగు ప్యాకేజ్ అయితే కావాలనికేసి మీరు చెప్తే ఖచ్చితంగా అయితే మీకు రెస్పాన్స్ అయితే ఇస్తారు. అండ్ ఏదైతే మలయాళం ప్యాకేజ్ అయితే ఉంది కదా, ఆ మలయాళం ప్యాకేజ్ నుంచి మన తెలుగు ప్యాకేజ్కి అయితే చేంజ్ అయితే చేస్తారు. మీరు అప్పుడు టెలివిజన్ అండ్ టీవీని అయితే మనం విజిట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇలాంటి వీడియోస్ అయితే మనం రెగ్యులర్గా వీక్లీ 1 వీడియో అయితే పెడతాను. ఖచ్చితంగా అయితే మీరు కామెంట్స్ అయితే చేయండి. దానికి సంబంధించినంత వరకు పూర్తిగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే అందిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి కానీ ఫ్యాక్ట్ వీడియోస్ కానీ ఇలాంటి స్క్రీన్ షాట్స్ కానీ ఓన్లీ ఫొటోస్ పెట్టిన దానికైతే లైక్ అయితే చేస్తున్నాం. మన వీడియోస్ సబ్స్క్రైబర్స్ అయితే చూడడం లేదు. ఖచ్చితంగా అయితే చూడండి. మన సబ్స్క్రైబరే కాదు, కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చూసి లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయాలి. ఇలా న్యాచురల్ కంటెంట్ ఎందుకోసం అంటే ప్రస్తుతం అయితే కొందరు అంటారు మ్యాక్సిమం ఒక మనిషి నీట్నెస్ని బట్టి గుణంగా లైక్ చేస్తారు అండ్ చేయరు అనే ఉద్దేశం. ప్రజెంట్ అయితే నేను కొద్దిగా వేరే విషయంలో అయితే ఈ విధంగా అయితే ఉన్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వీడియోని కాదు, ఒక 2 months అయితే క్లియర్గా అయితే అవుతాను. 2 months తర్వాత అప్పటి వరకు అయితే నేను ఇదే విధంగా అయితే ఉంటాను. దయచేసి లైక్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. నాకు 100% మ్యాక్సిమం ఒక వీడియో వచ్చేసి అండ్ నా కామెంట్స్కి సంబంధించినంత వరకు మ్యాక్సిమం డ్యూరేషన్ పెంచుకుంటూ అయితే వెళ్తాను. మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి, నాకు తెలిసిన నాలెడ్జ్ని బట్టి అయితే డ్యూరేషన్ పెంచుకుంటూ అయితే వెళ్తాను మీరు ఇచ్చే కామెంట్ని బట్టి. అండ్ మ్యాక్సిమం వచ్చేసి ఒక వీడియో వచ్చేసి ఒక మోస్ట్ అంటే మనకి సబ్స్క్రైబర్లు పెరిగినా కూడా ఎక్కువ కామెంట్స్ వస్తే మనం మొత్తానికి అయితే చేయలేము. కాబట్టి మెయిన్గా ఇంట్రెస్ట్ ఉన్న కామెంట్స్ అంటే కొత్తగా తెలియని విషయం కోసం తెలుసుకునే విధంగా చేసే కామెంట్స్కి అయితే ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను. అండ్ ఇది కంటిన్యూగా అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.